అనగనగా ఒక చిట్టడివి ఉండేది. దానిలో ఒక అందమైన చిలుక నివసిస్తూ ఉండేది. కొన్ని రోజులకు అక్కడకు దగ్గరలో ఉన్న ఒక దట్టమైన అడవికి చేరుకుంది. ఇన్ని రోజులు చిన్న అడవిలో విహరించిన ఆ చిలుక అక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లను, రకరకాల పువ్వులను, పండ్లను చూసి ఎంతో ఆనందించింది. కేరింతలు కొడుతూ ఆనందంగా ఒక చెట్టుపైకి చేరి తన నివాసం ఏర్పరచుకుంది. పైన ఉన్న చిలుకను చూసి పక్కనే గూటిలో ఉన్న ఒక గుడ్లగూబ దానిని చూసి, నీవు ఎవరు? ఇక్కడకు కొత్తగా వచ్చావా? ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటికి కనిపించేవి అన్నీ మంచివిగా ఉండవు. నీవు ఇక్కడకు కొత్తగా వచ్చావు కనుక నీకు చెబుతున్నాను అని చెప్పింది. గుడ్లగూబ చెప్పినది చిలుక విని సరే అన్నది. అలా ఒకరోజు అడవి చూద్దామని బయలుదేరింది. దారిలో దానికి రకరకాల పువ్వులు, పండ్లు కనిపించాయి. ఒక చోట దానికి నల్లగా ఉన్న పండ్లు కనిపించాయి. తినాలని చూసింది, కానీ తినలేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత దానికి ఎర్రగా నిగనిగలాడుతూ ఉన్న పండ్లు కనిపించాయి. వాటిని చూడగానే దానికి నోరు ఊరింది. ఆ గుడ్లగూబ ఎప్పుడు రాత్రిపూట మాత్రమే సంచరిస్తూ ఉంటుంది. రంగుల గురించి దానికి ఏమి తెలుసు అనుకుని ఆ చెట్టు మీద వాలి చక్కగా చేతికి అందిన పండ్లను తినసాగింది. కొన్ని పండ్లు తినగానే దానికి తల తిప్పి కింద పడిపోయింది. అవి విషపూరితమైన పండ్లు. రంగును చూసి మోసపోయి ప్రాణాలను పోగొట్టుకుంది చిలుక. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.